ధనుష్ నయనతార మధ్య వివాదానికి కారణం ఏంటి అని మనం ఆల్రెడీ ఒక వీడియో చేశాము. నయనతార రిలీజ్ చేసిన లెటర్ ఆధారంగా మనం ఆ వీడియో చేయడం జరిగింది. అసలు ఆ వీడియో ఏంటి, ఈ వివాదం ఎందుకు స్టార్ట్ అయింది అనేసి మనం ఆ వీడియోలో చెప్పుకుందాం. ఇప్పుడు ధనుష్ సంబంధించి ఒక కీలకమైన వాదన బయటకు వచ్చింది. ఆయన సన్నిహితులు కావచ్చు, ఆయన లాయర్లు కావచ్చు చెబుతుంది ఏమిటయ్యా అంటే 2015లో ధనుష్ నిర్మాతగా తెరకెక్కించిన ఆ సినిమా సమయంలోనే విఘ్నేష్ శివన్ అండ్ నయనతార ప్రేమలో పడ్డారు. వాళ్ళిద్దరూ ప్రేమలో పడి సినిమాని నెగ్లెక్ట్ చేశారని, బడ్జెట్ అనుకున్న దానికంటే ఎక్కువ పెరిగిపోయిందని, పైగా సినిమా అనుకున్న స్థాయిలో రాలేదని, నయనతార తన నటన మీద కంటే కూడా విఘ్నేష్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టిందని, అందువల్ల తనకి నష్టాలు తప్పవనేసి నిర్మాత ధనుష్ ఆగ్రహం ఎల్లబుచ్చాడు. అదే సమయంలో సినిమా చివరకు వచ్చేసరికి ఫైనాన్స్ విషయంలో ధనుష్ పక్కకు తప్పుకున్నాడు. ఈ క్రమంలో అప్పటికే విఘ్నేష్తో ప్రేమలో ఉన్న నయనతార సపోర్ట్గా నిలబడి సినిమాని కంప్లీట్ చేసింది. విశేషం ఏంటంటే ఆ సినిమా రిలీజ్ అయింది, మంచి హిట్ సాధించింది. ఆ సినిమాకి నయనతారకి బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. 2016లో ఆ అవార్డు అందుకునే క్రమంలో ఒక చేత్తో అవార్డు పట్టుకొని ధనుష్ని టార్గెట్ చేస్తూ నయనతార కొన్ని కామెంట్స్ చేసింది. మా సినిమా ప్రొడ్యూసర్ ధనుష్ గారికి క్షమాపణలు, ఆయనకి నా నటన నచ్చలేదు, నెక్స్ట్ టైం బాగా కష్టపడి యాక్ట్ చేస్తానన్నట్లు ఆ బిగ్ స్టేజ్ మీద ధనుష్కి కౌంటర్ ఇచ్చింది. ఆ మాటలు ధనుష్కి బాగా గుర్చుకున్నాయి. ఆ వివాదం ధనుష్ మనసులో ఇంకా ఉంది. ఎందుకంటే నేను ప్రొడ్యూసర్గా సినిమా తీస్తే మీ ఇద్దరు ప్రేమలో పడి నన్ను ఇబ్బంది పెట్టి నా సినిమా సరిగా రాలేదా అనే భావన ధనుష్లో ఉంది. అదే సమయంలో స్టేజ్ మీద నయనతార మాట్లాడిన మాటలకు ధనుష్కి బాగా కాలింది. అది ఆయన మనసులో పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ వివాదానికి వచ్చేస్తే నయనతార తన కెరీర్కి సంబంధించిన డాక్యుమెంటరీ తీయడానికి నెట్ఫ్లిక్స్ నుంచి కొన్ని కోట్లు రెమ్యునేషన్ తీసుకుంది. అదే విధంగా తన పెళ్లికి సంబంధించిన వీడియోలు కూడా నెట్ఫ్లిక్స్కి అమ్ముకుంది. ఈ క్రమంలో నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ రూపొందించింది. ఈ నెల రిలీజ్ కావాల్సి ఉంది. ఆ డాక్యుమెంటరీలో నయనతార నటించిన కొన్ని కీలక సినిమాల నుంచి కొన్ని ఫుటేజ్ ఒక 5 సెకండ్స్ 10 సెకండ్స్ వాడుకున్నారు. ఆ క్రమంలో ధనుష్ నిర్మాతగా వ్యవహరించిన ఆ సినిమా నుంచి కేవలం 3 సెకండ్ల ఫుటేజ్ వాడుకున్నారు. సో ఇలా మేము వాడుకున్నాము, మాకు ఎన్ఓసి కావాలంటూ నయనతార దాదాపు 2 సంవత్సరాల క్రితమే ధనుష్ టీంతో మాట్లాడి ఎన్ఓసి కావాలని అప్లై చేసింది. కానీ ధనుష్ తరపు వాళ్ళు దానికి సంబంధించి ఎన్ఓసి ఇవ్వలేదు. ఎన్ఓసి కావాలంటే కాపీరైట్ చట్టం కింద 3 సెకండ్ల వీడియోకి 10 కోట్లు కావాలని డిమాండ్ చేశారు. ఆ విషయం తెలియగానే నయనతారకి బాగా కాలింది. మీడియాకి వచ్చేసి ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేసింది. ధనుష్ తరపు వాళ్ళు ఏమంటారంటే, ఆమెమి ప్రజాసేవ కోసమో సంఘ సేవ కోసమో డాక్యుమెంటరీ తీయటం లేదు, నెట్ఫ్లిక్స్కి కొన్ని కోట్లకి తన డాక్యుమెంటరీ అమ్ముకుంది. తన పెళ్లి వీడియోను కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా, ఫ్యాన్స్ కోసం పెట్టకుండా నెట్ఫ్లిక్స్కి అమ్ముకొని డబ్బులు చేసుకుంది. ఆమె అయితే డబ్బులు తీసుకోవచ్చు, మరి మేము తీసుకోకూడదా? మా ఫుటేజ్ వాడుకున్నారు కాబట్టి మాకు కాపీరైట్ చట్టం కింద డబ్బులు కావాలి అంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కాపీరైట్ చట్టం కావచ్చు, బిజినెస్ రూల్స్ ప్రకారం మాట్లాడుకుంటే అది కరెక్ట్. నయనతార మాత్రం బిజినెస్ కోణంలో నెట్ఫ్లిక్స్ నుంచి డబ్బులు తీసుకోవచ్చు. అదే సమయంలో ధనుష్ వాళ్ళు బిజినెస్ కోణంలో నయనతార నుంచి డబ్బులు డిమాండ్ చేస్తే మాత్రం నయనతారకి అది బాధ అనిపించింది. కాకపోతే 3 సెకండ్లకి 10 కోట్లు ఏంటి అనే మాట రావచ్చు. కానీ నయనతార నెట్ఫ్లిక్స్ నుంచి అందుకుంటున్న అమౌంట్ కావచ్చు, అదే సమయంలో నయనతారకి ధనుష్కి మధ్య ఉన్న విభేదాలు కావచ్చు, వీటన్నిటి కలిపి ఆ 3 సెకండ్ల వీడియో ఖరీదు 10 కోట్లు అయింది. నయనతార లెటర్ రిలీజ్ చేయొచ్చు, రేపు పొద్దున మీడియా ముందుకు వచ్చి ధనుష్ మీద ఎన్ని కామెంట్స్ అన్ని చేయవచ్చు. కానీ కోర్టు ముందు, చట్టం ముందు నయనతార మాటలు చెల్లుబాటు కావు. కాపీరైట్ చట్టమే చెల్లుబాటు అవుతుంది. కాబట్టి ఆ ఫుటేజ్ డాక్యుమెంటరీలో ఉండాలి అని అనుకుంటే ఖచ్చితంగా నయనతార ధనుష్ టీం వాళ్ళకి 10 కోట్లు చెల్లించాలి. లేదు ఆ ఫుటేజ్ కట్ చేయాలంటే అటు నెట్ఫ్లిక్స్ ఒప్పుకోదు. ఎందుకంటే నెట్ఫ్లిక్స్ కొన్ని అగ్రిమెంట్స్ ఉంటాయి. ఈ సినిమాకి సంబంధించిన 3 సెకండ్స్ కట్ చేయాలంటే నయనతారకి ఇచ్చే అమౌంట్లో కూడా నెట్ఫ్లిక్స్ సంబంధించి తగ్గిస్తుంది. దాని అగ్రిమెంట్లు దానికి ఉంటాయి కదా. ఫైనల్గా అసలు ఈ వివాదానికి కారణం అయితే ఇది.